హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం మైట్ హ్యావ్ గురించి తెలుసుకోబోతున్నాం. మైట్ హ్యావ్ అంటే చేసి ఉండవచ్చు అని అర్థం. మైట్ హ్యావ్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే గతంలో ఒక పని చేసి ఉండవచ్చని ఊహాత్మకంగా తెలియజేయు సందర్భాలలో మైట్ హ్యావ్ను ఉపయోగిస్తాము. ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. మైట్ హ్యావ్ను ఉపయోగించి చెప్పేటప్పుడు పని జరిగి ఉండే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది, లేదా ఆ పని దాదాపుగా జరగకపోవచ్చు అనే సందర్భంలో మనం మైట్ హ్యావ్ను ఉపయోగిస్తాము. రూప మైట్ హ్యావ్ టేకెన్ యువర్ మొబైల్. రూప నీ మొబైల్ తీసుకొని ఉండవచ్చు. ఐ మైట్ హ్యావ్ వాచ్డ్ 300 మూవీస్ సో ఫార్. నేను ఇప్పటి వరకు 300 సినిమాలు చూసి ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ టేకెన్ లంచ్. ఆమె మధ్యాహ్న భోజనం చేసి ఉండవచ్చు. హీ మైట్ హ్యావ్ డన్ హోంవర్క్. అతడు హోంవర్క్ చేసి ఉండవచ్చు. రూప మైట్ హ్యావ్ టేకెన్ యువర్ మొబైల్. రూప నీ మొబైల్ తీసుకొని ఉండవచ్చు. ఐ మైట్ హ్యావ్ వాచ్డ్ 300 మూవీస్ సో ఫార్. నేను ఇప్పటి వరకు 300 సినిమాలు చూసి ఉండవచ్చు. షీ మైట్ హ్యావ్ టేకెన్ లంచ్. ఆమె మధ్యాహ్న భోజనం చేసి ఉండవచ్చు. హీ మైట్ హ్యావ్ డన్ హోంవర్క్. అతడు హోంవర్క్ చేసి ఉండవచ్చు.